రాయలసీమలో ఉన్నటువంటి అనేక రకాల సంస్థలు ఫ్యాక్టరీలు సమావేశం ఏర్పాటు చేస్తాం. ఇంతకుముందే ఎంఎస్ఈ సంస్థలను కంపట్లోకి తీసుకుపోవడం జరిగింది. అదే ఫ్యాక్టరీలను పిలవడం జరిగింది. రాయలసీమలో ఉన్నటువంటి మొదటిగా సిపిఐ జిల్లా కార్యదర్శి చంద్రబాబు రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ జరిగింది. అందరికీ నమస్కారం. చాలా మందినే పిలుస్తున్నారు ఈ సమావేశానికి. చాలా తక్కువ మంది హాజరైనారు. అందుకనే రాయలసీమ సమస్యలు ఏంటనే వాళ్ళు మాట్లాడే వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు లేకుండా ఏదేమైనా ఈ చిన్న ప్రయత్నానికి రైతులు చేయాలని రిటైర్డ్ ఈ యువత సార్లు ఇతర సంఘాల నాయకులు వాళ్ళు ఉండే వీళ్ళు ఉండే వాళ్ళు ఎవరో వస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా అన్యాయం చేస్తున్నారు. ఎంత అవమానీయమైన పద్ధతుల్లో దాని తర్వాత సరేలే దానికి వ్యతిరేకంగా పోరాడదాం అనుకుంటున్న సమయంలోనే మళ్ళీ కొత్త రాష్ట్రంలో 5 మాసాల ఎన్డీఏ కూటమి పాలనలో రాయలసీమలో ఉన్నటువంటి లోకాయుక్త మొదలుకొని ఎంఎస్ఎంఈ టెక్నాలజీ, పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు రద్దు చేయడము, అదేవిధంగా నగరపాలక సంస్థలో ఐఏఎస్ అధికారిని కోల్పోవడం, ఎన్సీసీ ప్రాంతీయ కార్యాలయాన్ని తరలించడము, అదేవిధంగా గతంలో ఏపీఐఏసీ ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా తీసుకుపోవడము, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు సంబంధించినటువంటి హెడ్ ఆఫీసును అమరావతికి తరలించడము, ఇట్లాంటివన్నీ అంటే రాయలసీమలో ఉన్నటువంటి కార్యాలయాలను సంస్థలన్నిటిని కూడా అమరావతికి తరలించాలా, అభివృద్ధిని ఒకే చోట కేంద్రీకరించాలా, సెంట్రలైజ్ చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి తగదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ ఆలోచనను ఉపసంహరించుకొని గతంలో రాష్ట్ర విభజన సందర్భంగా శివరామకృష్ణయ్య కమిటీ సిఫారసులు ఏవైతే ఉన్నాయో అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేయకపోతే, వికేంద్రీకరణ చేయకపోతే భవిష్యత్తులో తెలంగాణ తరహా ఉద్యమము రాయలసీమలో వచ్చేటువంటి ప్రమాదం ఉందని హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆజ్యం కోసినట్లు అవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. రాయలసీమలో 5 మాసాల కాలంలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే రాయలసీమకు సంబంధించినటువంటి గతంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి నికర జలాలు కావచ్చు, ప్రాజెక్టులు పూర్తి కావచ్చు, కడప ఉక్కు పరిశ్రమ కావచ్చు, పారిశ్రామిక అభివృద్ధి కావచ్చు, విభజన హామీలు కావచ్చు, వీటిలో ఏ ఒక్కటి కూడా అమలు కాకపోగా ఈ 5 మాసాల కాలంలోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవన్నీ తీసేసుకొని రద్దు చేస్తే రాయలసీమ ప్రాంతం ఎక్కడికి పోవాలి, ఎవరికి మొరబెట్టుకోవాలి? ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జిల్లాలో ఊరికి కేకలు వేసుకుంటా, అరుపులు అరుచుకుంటా, వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు చేసుకుంటే ఏమొస్తుంది మీకు? పోయి ఆడ చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి గట్టిగా మాట్లాడండి, అసెంబ్లీ వేదికగా చేసుకొని నిలదీయండి. ఈ ప్రాంత వాసులు ఎక్కడికి పోవాలి, ఈ ప్రాంతంలో పరిశ్రమలు పెట్టకుండా, ఈ ప్రాంతానికి నీళ్లు లేకుండా, ఈ ప్రాంతానికి నిధులు కేటాయించకపోతే ఎక్కడికి పోవాలి, ఉన్న సంస్థలన్నీ ఒకే చోట పెడితే మేము ఎక్కడికి పోవాలని గట్టిగా మాట్లాడండి. అట్లా మాట్లాడకుండా ఈడికొచ్చి కేకలేస్తే నిధులు రాబట్టకుండా ఉంటే ఏం ఉపయోగం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పైగా ఇంకొకటి ఏమంటే అపోజిషన్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే గారు, మీరు ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతుంటే నీ సొంత నియోజకవర్గంలో 50 సీట్లు మెడికల్ కాలేజీ ప్రశ్నార్థకమైతే నువ్వు పోయి అసెంబ్లీలో పోయి మాట్లాడకుండా నిలయకుండా నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చుకుంటా ఉంటే ఉపయోగమేమి? కాబట్టి ఈ ప్రాంతానికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయం పైన అపోజిషన్లో ఉన్నటువంటి నాయకులు పోయి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే చరిత్ర మిమ్మల్ని వదలదు. కాబట్టి రాయలసీమ అన్ని విధాల దగాబడినటువంటి, వెనకబడినటువంటి, కరువు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా మారినటువంటి ఈ ప్రాంతాన్ని ఏమాత్రం ఉపేక్షించినా, నిర్లక్ష్యం చేసినా, వివక్షత ప్రదర్శించినా కూడా పాలక ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడతాయని హెచ్చరిస్తూ ఉన్నాం.